పంచ్ పటాకా. ఇలాంటి సందర్భాల్లో మనం మీడియేటర్స్ ని బ్రోకర్స్ ని వాడుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పడానికి రవిని శ్రీముఖిని మీడియేటర్స్ గా వాడుకుంటాం. స్వాతి మమ్మీ గారికి, స్వాతి డాడీకి, స్వాతి తమ్ముడికి, అన్నయ్యకి, చెల్లెళ్ళకి, అమ్మమ్మకి, నానమ్మకి, తాతయ్యకి. కుక్క పిల్లకి, దానికి పుట్టిన ఇంకో చిన్న కుక్క పిల్లకి, దాని తర్వాత దాని ఫ్రెండ్ అయిన పప్పీకి, ఇంటి పక్కన ఉన్న పిల్లికి, వాళ్ళందరికీ ఈటీవీ ప్లస్ తరపు నుంచి, పటాస్ ఫుల్ టూ బిందాస్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని లవ్ చేయడానికి ఫ్రెండ్ ని మీడియేటర్ గా వాడుకుంటాం. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్, నా అన్నయ్య, ఇప్పుడు నా హెల్ప్ తీసుకొని ప్రపోజ్ చేయాలి. హాయ్ మానస. హాయ్ శ్రీముఖి. హాయ్ దా. ఎవర్రా? ఇది పాలోడు వచ్చాడు, ఆగు. పాలోడుతో నిమాడుతాం లోపలికి. ఒక్క నిమిషం ఆగు, మా రూమ్ కి వెళ్తున్నాం అన్నయ్య. పాలోడిని రూమ్ కి తీసుకెళ్తున్నావా? మనకి పాలేసేది అమ్మాయి. అవును కదా, నువ్వు చెప్పేంత నాకు తెలియదులే. చెప్పే మానస, ఏం కావాలి? మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? శ్రీముఖి. హాయ్ రవి. హాయ్. పాలమ్మాయను కాదు, నేను శ్రీముఖి ఫ్రెండ్ ని. శ్రీముఖి ఫ్రెండా? అన్నయ్య లోపలికెళ్ళు. ఏయ్ నువ్వు వెళ్ళవే ఇంటికి, ఎప్పుడు మా అన్నయ్యతోనే మాట్లాడుతుంటావు. వెళ్ళు. ఎందుకు ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోమంటావు ఊరికే? ఏం కావాలి నీకు చెప్పు, నీకేం కావాలి చెప్పు. మీ అన్నయ్య కావాలి. ఏంటమ్మా అన్నయ్య కావాలేదో? అన్నయ్య మనకి వదిన దొరికింది. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు. అమ్మా నువ్వు ఈ వదిన తెచ్చినావు, ఇంట్లో ఉన్న వదిన నేనేం చేయను? నెక్స్ట్, బాత్రూమ్ లో వాటర్ అయిపోయినప్పుడు వాటర్ తెచ్చేయడానికి మీడియేటర్స్ ని వాడుకుంటాం. వచ్చిన తర్వాత గిఫ్ట్ ఏమి ఇస్తావు వాళ్ళకి? మన ఫేస్ లా కళ చూసి వాళ్ళే సంతోషపడతారు. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ తో టూర్ వెళ్ళడానికి, ఇంట్లో టూర్ వెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్ తో టూర్ వెళ్ళడానికి ఇంట్లో కాలేజ్ టూర్ చెప్పమని కాలేజ్ ప్రిన్సిపల్ ని బ్రోకర్ గా వాడతాము. పవిత్రమైన ప్రిన్సిపల్ బ్రోకర్.